ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ మోటార్లు కానీ ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ మోటార్లు కానీ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానమైంది హైదరాబాద్ మెట్రో రైల్. ఆనాడు ఎల్ఎన్టీ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మెట్రో లైన్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఫేజ్ 1 కింద 69 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీ టేక్ఓవర్ చేసి డిలే అయినా కంప్లీట్ చేశారు. కానీ ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ఫేజ్ 1లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. తదుపరి ఈ హైదరాబాదు పట్టణం, ఈ మహానగరం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనకు తెలియంది కాదు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ హైదరాబాదు మహానగరానికి ఉన్న ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పొల్యూషన్ ని తగ్గించాలి అంటే తప్పకుండా ఈ మెట్రో రైల్ని ఎక్స్టెన్షన్ ఫేజ్ 2, ఫేజ్ 3ని చేయడంతో పాటు ఉన్న ఫేజ్ 1 కూడా ప్రాపర్ గా రన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరి విధాలు ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం షేర్ కూడా ఇన్వాల్వ్ చేపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర డిప్యూటీ సీఎం గారు కానీ మిగతా మంత్రులందరూ అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత ఫేజ్ 1ని రాష్ట్ర ప్రభుత్వం టేక్ఓవర్ చేసి ఈ టేక్ఓవర్ చేసిన ఫేజ్ 1తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 3 కేంద్ర ప్రభుత్వం వాటాతో ఈ హైదరాబాదు మహానగరానికి మెట్రో రైల్ని ఫుల్ ప్లెడ్జ్ లో చేయాలన్నది ఈ రోజు కేబినెట్ లో ఫేజ్ 1ని ఎల్ఎన్టీ నుంచి టేక్ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు, సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మెట్రో రైలుకి సంబంధించిన అంశాల్లో తీసుకోవాలని కూడా రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ టేక్ఓవర్ చేసే దాంట్లో ఫేజ్ 1 ఎల్ఎన్టీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ఓవర్ చేసే దాంట్లో యూపీ మెట్రో అథారిటీ ఎండి సునీల్ కుమార్ గారిని ఆల్రెడీ ఈ కమిటీలో ఒక మెంబర్ గా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి వారిని రికమెండ్ చేయడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ పండ్ల మార్కెట్కు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన
హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఓఆర్ఆర్కి ఆనుకొని ఉన్న ఏరియాని ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని ఈరోజు ఆ ల్యాండ్ ని మార్కెట్ సంస్థకి మార్కెట్ డిపార్ట్మెంట్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే విధంగా గతంలో